హాయ్ ఫ్రెండ్స్, హౌ టు పే ఎలక్ట్రిసిటీ బిల్ అంటే జూలై నుంచి అంతా కూడా గూగుల్ పే కానీ దీంట్లో కానీ పేమెంట్ చేసేదానికి అవ్వట్లేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి సో మనం డైరెక్ట్గా ఇలా వెబ్సైట్లోకి వెళ్ళి చేయాలి. సో నేను యాప్లో కూడా ట్రై చేశాను, బట్ కానీ దానికి రిజిస్టర్ అయితే కొంచెం ప్రాసెస్ అనిపించింది, అందుకని నేను వెబ్సైట్లో చేస్తాను. మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో సింపుల్గా సెర్చ్ బార్లో ఏపీఎస్పీడిసిఎల్ అని టైప్ చేయగానే ఇలా వెబ్సైట్ వస్తుంది. మనకి ఇలా పైన .in ఇండెక్స్ మొత్తం అంతా డీటెయిల్స్ అంతా వస్తాయి. కస్టమర్, పే, బిల్స్ ఇలా కొట్టంగానే మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. సో మనం ఫస్ట్ ఇది సింప్లీ పేమెంట్, కాకపోతే ఇక్కడ మనకి సర్వీస్ నెంబర్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఈ సర్వీస్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత కింద 634 ఓకే సబ్మిట్ చేశాక పేరు అన్ని డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఈ నేము అంతా వచ్చాక మనకు కరెక్టా కాదా, మన కరెంట్ బిల్లు ఓకే 18th డ్యూ డేట్ ఎప్పుడు 18th ఉంది, మామూలుగా ఎవ్రీ మంత్ 18th. సో మొత్తం అంతా ఇలా ఓకే కింద సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఇలా మొత్తం అంతా పేమెంట్స్ క్రెడిట్ కార్డ్ ద్వారానా లేకపోతే ఎలా ఏంటి అని అడుగుతుంది. సో అలా కాకుండా నేను సింపుల్గా QR కోడ్ అనేది తీసుకుంటున్నాను. సో ఈ రెండిట్లో ఏది అంటే ఇది తీసుకోండి. సో ఇక్కడికి వచ్చాక యూపీఐ ఐడి ద్వారా పేమెంట్ అనేది చేద్దాం. సో యూపీఐ ఐడి ద్వారా పేమెంట్ చేసేటప్పుడు ఓకే, లేదా QR కోడ్ కావాలంటే QR కోడ్ సింపుల్ అండి. ఇక్కడ కూడా మన యూపీఐ ఐడి అనేది మనం ఇలా చూసుకోవచ్చు జీపేలో. సో జీపేలో సెట్టింగ్స్ సింపుల్ ఇలా సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇట్లా జీపే ఓపెన్ చేశాక ఇక్కడ మనకి యూపీఐ ఐడి ఉంటుంది. ఇది మన యూపీఐ ఐడి. సో ఈ యూపీఐ ఐడిని అక్కడ టైప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా యూపీఐ ఐడి. సో కింద బ్యాంక్ ఆఫ్ బరోడా అంటే ఆ బ్యాంక్ ఏ యూపీఐ ఐడి అయితే వాడుతున్నారో అదే యూపీఐ ఐడి ద్వారానే మీరు పేమెంట్ చేయాలి. వేరే దాని ద్వారా చేయకూడదు. సో ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకు, జస్ట్ లైక్ ఇక్కడ క్లిక్ చేయగానే మనకి స్కానర్ ఉంది. స్కాన్ తీసి ఇలా స్కాన్ చేసామా, డీటెయిల్స్ అన్నీ వచ్చాయా, ఓకే. సో సెలెక్ట్ చేసుకున్నామా, పేమెంట్ చేసామా. సో దట్స్ ఇట్, పేమెంట్ డన్. సో చాలా సింపుల్ అండి. సో ఇలా మనకి బిల్ కూడా వచ్చేసింది. దీన్ని మళ్ళీ మనము ప్రింట్ అనేది తీసేసుకొని స్కాన్ చేసి పెట్టేసుకుంటే మనకి ఒక రెఫరెన్స్ కింద ఉంటుంది. ఓకే, సో చాలా సింపుల్గా ఉంది. లెట్స్ ట్రై ఇట్. అండ్ దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.